పులివెందులలో వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించారు. పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ, రైతు భరోసా నిధులు, వాలంటీర్ల భవిష్యత్తు వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందన్నారు. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎక్కడ ప్రజలు నమ్మరు అని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ బాండ్లు సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాండ్లు సంతకాలు చేసి ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంచడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు బాండ్లు ఇస్తున్నాము, ఈ హామీ అమలు చేసే పూచి మాది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. వాళ్ళ ఎన్నికలు అయిపోయినాక 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి ఎక్కడా అంటే చూసే లేదు. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు, 2 ఏళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ మాదిరి 50 ఏళ్లకే మీరు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి, ఒక్క యువకుడికి ₹1 ఇచ్చిన దాఖలాలు పోలేదు.